అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సాయి. సార్, సింగయ్య మృతి మనందరికీ తెలిసిందే. ఈ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిడ సతీమణి వెళ్ళి కలవడం జరిగింది. యాక్చువల్గా అట్లా కలవడం తప్పనేసి అడ్వకేట్లు కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఆ కలిసిన తర్వాత కేసు ముందుకెళ్ళే అవకాశం ఉందా, లేదంటే కేసు నీరు గారిపోతుందా, ఏంటి సార్? ఎస్, చాలా మందిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డౌట్ ఇది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసు ఏదో ఉందో, బిఎన్ఎస్ యాక్ట్ 105 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ మీద కోర్టు స్టే ఇచ్చింది 2 వారాల పాటు. హైకోర్టు స్టే మేరకు కేసు స్టక్ ఆన్ అయి ఉంది, ముందుకు వెళ్ళట్లే, విచారణ జరగట్లే. అయితే 2 వారాల తర్వాత మళ్ళీ కేసు విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు రాబోయే కాలంలో ఈ కేసు ఉంటుందా ఉండదా, నీరు గారిపోయిందా? ఎందుకంటే ఈ కేసు పెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రోజ్మేరీ, సింగయ్య భార్య, ఆమె కేసులో ప్రధాన నిందితుడు A2గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిసింది కాబట్టి, కలిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం ఫేవరబుల్ గా మాట్లాడే ప్రయత్నం చేసింది కాబట్టి ఇక కేసు ఉండబోదు అనేటువంటి చర్చ ప్రధానంగా కొనసాగుతుంది. కానీ అందరూ అనుకుంటున్నారు ఆమె జగన్కి ఫేవర్ గా మాట్లాడింది అనేటువంటిది. కానీ చాలా క్లియర్ గా గమనించు, సమాజంలో జగన్ని దోషిగా నిలబెట్టింది సింగయ్య భార్య. ఎలా అంటే ఆమె ఏమంటది, అంబులెన్స్ లో ఏదో జరిగి ఉంటది. ఆ అనుమానం, అదే అనుమానం కదా. ఇప్పుడు అంబులెన్స్ లో నిజానికి ఆమె ఎక్కొచ్చు, సింగయ్య భార్యగా పేషెంట్కి అటెండర్ హోదాలో తను ఎక్కొచ్చు. ఇప్పుడు అంబులెన్స్ లోకి ఎవరైనా పేషెంట్ ఎక్కించారనుకో, పేషెంట్ తరపు వ్యక్తులని ఒకరిని అలో చేస్తారు, అటెండర్. కానీ ఈమె ఆ స్పాట్ లో లేదు కాబట్టి ఆ అంబులెన్స్ ఎక్కడానికి వీలు లేదు. ఆ వీలు లేకుండా పోయింది. ఆమె ఉండుంటే ఆమెను ఎక్కించేవాళ్ళు. సరే ఆమె లేదు. సరే ఆ ఊరికి సంబంధించిన బంధువులు, స్నేహితులు, ఇతనితో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు ఎందుకు అంబులెన్స్ ఎక్కలేదు. సరే వాళ్ళు కూడా ఎవరు లేరు అనుకుందాం. అదే వైసీపీ నాయకులు, కార్యకర్తలు అయితే ఉన్నారు కదా, వాళ్ళెవరు ఎందుకు అంబులెన్స్ ఎక్కలేదు. సరే అంబులెన్స్ పోలీసులు ఎక్కనివ్వలేదు అనుకుందాం, ఒకసారి అనుకుందాం. అంబులెన్స్ వెనకాల ఎందుకని వైసీపీ తన వెహికల్స్తో ఫాలో కాలేదు? ఇంకొకటి కూడా, తగిలింది చిన్న గాయాలే అని ఆమంటది. తగిలింది చిన్న గాయాలే అనుకుందాం, ఆమన్నదే అనుకుందాం. అనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద నుంచి కారు కింద పడిన తర్వాత తీసి పక్కన పెట్టేశారు కదా, చెట్టపొదలో పడేశారు కదా. ఆ చెట్టపొదలో పడేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి జెడ్+ కాన్వాయ్లో ఉన్న మెడికల్ టీం కనుక దిగి ఆ చిన్న గాయాలకు వైద్యం చేసి ఉంటే సింగయ్య బతుకుండేవాడుగా. ఎందుకని చేయలేదు? ఇప్పుడు ఆమె లేవనెత్తిన ప్రశ్నలు, ఆమెకే తెలియకుండా ఆమె లేవనెత్తిన ప్రశ్నలు. ఒకటి, సింగయ్య కింద పడ్డప్పుడు చిన్న గాయాలైనా వైసీపీ వదిలేసింది. వదిలేయటం వల్ల అది ప్రాణాపాయం దాకా వచ్చింది. కనీసం అంబులెన్స్లోకి ఎవరు ఎక్కలేదు, అంబులెన్స్ని ఎవరు ఫాలోఅప్ చేయలేదు. దానివల్ల ఆమె అనుమానం అంబులెన్స్ లేదని జరుగుంటుందేమోనని. అంటే ఇక్కడ వైసీపీ నిర్లక్ష్యాన్ని, జగన్మోహన్ రెడ్డి టీం నిర్లక్ష్యాన్ని, వైసీపీ నాయకులు సింగయ్య ప్రాణాన్ని గాల్లో వదిలేశారు. ఉంటే ఉండని, పోతే పోని, సింగయ్య ప్రాణం మనకి ఇంపార్టెంట్ కాదు, మనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామే ఇంపార్టెంట్ అని వైసీపీ నాయకులు భావించారు అని ఎవరు చెప్పారు ఈ మాట? ఇండైరెక్ట్ గా సింగయ్య భార్య చెప్పారు. నువ్వు చెప్తుంది కాదు, నేను చెప్తుంది కాదు, టీడీపీ వాళ్ళు చెప్తుంది కాదు, జనసేన వాళ్ళు చెప్తుంది కాదు, ఇంకెవరు చెప్తుంది కాదు, సింగయ్య భార్య చెప్తుంది. ఏంటి అంటే, చిన్న గాయాలైనటువంటి సింగయ్యని వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఉన్న మెడికల్ టీము కనీసం వైద్యం అందించలేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 50 కార్లు ఉంటే, మళ్ళీ ఆమె ఇంకో మాట కూడా చెప్పింది, ఆటోలో తీసుకెళ్తాం అంటే పోలీసులు అలౌ చేయలేదని. ఆటోలో పేషెంట్ తీసుకెళ్ళనివారు పోలీసులు, ఎందుకంటే ఆటోలో మనిషి పట్టేంత స్పేస్ ఉండదు, సరిగ్గా పనుకోబెట్టి తీసుకెళ్ళలేదు. కానీ కార్లో తీసుకెళ్తానంటే ఏమైనా కొంత అలౌ చేసే అవకాశం ఉండేదేమో. కానీ అన్ని కార్లు ఉంచుకొని సింగయ్యని ఆటోలో తీసుకెళ్తామనే మాట వైసీపీ నాయకులు ఎందుకు వాడారు? ఆమె చెప్పింది, నేను చెప్పను, సింగయ్య భార్య చెప్తుంది ఏంటంటే, ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్తానంటే పోలీసులు ఒప్పుకోలేదట. అవును, మరి ఆటోలో తీసుకెళ్తానంటే ఒప్పుకోరు, కానీ కార్లో తీసుకెళ్తామని ఎందుకు చెప్పలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారితో పాటు 50 కార్లు అటు ఇటుగా ఉన్నాయి. అన్ని కార్లు ఉంచుకొని మా కార్లో సింగయ్యని హాస్పిటల్ తీసుకెళ్తామని ఏ ఒక్కళ్ళు ఎందుకని చెప్పలేకపోయారు? వైసీపీ నాయకులు ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు? అంబటి రాంబాబు గారు ఉన్నారు, రేర్ అప్పిరెడ్డి గారు ఉన్నారు, తర్వాత విడద రజనీ గారు ఏదో ఉన్నట్టున్నారు. ఇలా చాలా మంది వైసీపీ నాయకులు ఉన్నారు, వాళ్ళ కార్లు ఉన్నాయి, వాళ్ళ అనుచరుల కార్లు ఉన్నాయి. మరి ఎందుకని ఏ కాల్లో కూడా
ఎందుకు తీసుకెళ్ళలేదు? ఎవరైతే ఆటోలో తీసుకెళ్తానన్నారో వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళకి కారు లేదా? వాళ్ళకి కారు ఉందా లేదా? ఎందుకు వారి కారు ఉంచుకుని ఆటోలో తీసుకెళ్తామన్నారు? ఇంకొక మాట కూడా చెప్తారు. వైసీపీ లీగల్ టీం సభ్యుడు ఎవరో గొడుగు పట్టే ప్రయత్నం చేశాడు సింగయ్యకి. ఎక్కడ పోయి పట్టాడు? రోడ్డు మీద గొడుగు పట్టాడా? చట్ట పదవిలోకి విసిరేసిన తర్వాత చట్ట పదవిలో పట్టాడా? విశ్లేషణ విధులు కనపడుతుంది కదా. సరే పోనీ విధులు అది నిజమో అబద్ధమో పక్కన పెట్టేస్తే ఎందుకు వెంటనే తన కాళ్ళు హాస్పిటల్ తరలించలేదు? సింగయ్య ప్రాణం పోవటానికి ఒకటి నిర్వాకం, రెండు నిర్లక్ష్యం. నిర్వాకం ఏంటి? జనాన్ని సమీకరించొద్దని పోలీసులు చెప్పారు, కానీ సమీకరించారు. ఎక్కువ వెహికల్స్ వద్దు అని పోలీసులు చెప్పారు, కానీ 14 వెహికల్స్ తీసుకురావాల్సిన చోట 50 వెహికల్స్ పైన తీసుకొచ్చారు. అది కనపడుతున్నటువంటి విజువల్. అంటే ఇక్కడ నిర్వాకం కనపడతా ఉంది. నిర్లక్ష్యం ఎక్కడ కనపడతా ఉంది? దెబ్బ తగినప్పుడు వెంటనే వైద్యం అందలేదు, వెంటనే వాళ్ళున్న కాలంలో హాస్పిటల్కి పంపించే పని చేయలేదు. తర్వాత అసలు సింగయ్య పట్ల టేక్ కేర్ లేదు, వైసీపీ నాయకులు టేక్ కేర్ లేదు. ఇది నేను చెప్తున్న మాటగా సింగయ్య భార్య చెప్తున్న మాట. అంటే జగన్ నిర్లక్ష్యమే, జగన్ నిర్వాకమే, వైసీపీ నిర్వాకమే, వైసీపీ నిర్లక్ష్యమే నా భర్తని చంపింది అని సింగయ్య భార్య చెప్పింది. ఇప్పుడు వైసీపీ ఇప్పటికైనా తన తీరు మార్చుకుంటుందా, తన బుద్ధి మార్చుకుంటుందా, తను చేసిన తప్పును ఒప్పుకుంటుందా? ఎందుకంటే సింగయ్య భార్య ఎత్తు చూపించింది, జగను వైసీపీయే కారణం నా భర్త మరణానికి. కనీసం అంబులెన్స్లు కూడా ఫాలో కాలేదు, అంబులెన్స్లో వైసీపీ తరపు ఎవరూ ఎక్కలేదు. సింగయ్యని ఆటోలో ఆసుపత్రి తరలిస్తామన్నారు, అన్ని కాళ్ళు ఉంచుకొని కూడా అని సింగయ్య భార్య చెప్పింది. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రక్షించిందని నువ్వు అనుకుంటున్నావా? ఇరికించిందని నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళు స్క్రిప్ట్ రాసుకొని ఉండొచ్చు కాక, ఆమెతో చెప్పించి ఉండొచ్చు కాక ఒక అనుమానం కొద్ది, లేదు ఆమె నిజంగానే అనుమానాలు లేవనొచ్చు కాక, అది నిజమైన స్క్రిప్ట్ అయినా అది యాస్తీది మనకు అర్థమైన దాని ప్రకారం ఆమె చెప్పిన అనుమానాలు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి, వైసీపీ వైపే చూపిస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆవిడే చెప్పింది స్టార్టింగ్ లో. అంటే ఇప్పుడేమో లోపల భేటీ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మాట మార్చడం జరిగింది. అంటే లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పుంటారంటారు ఆవిడకి? సహజంగా సాయి, జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్రలు, పరామర్శ యాత్రలు, పలకరింపు యాత్రలు అన్ని చూడు నువ్వు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పరామర్శిస్తుంటారు. కానీ ఈ పర్టికులర్ కేసులో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చూద్దాం. అనే సొంత కవిత్వం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసింది ఏంటంటే, సత్తెనపల్లి నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు సింగయ్య అనేటువంటి వ్యక్తి చనిపోయాడన్న విషయం ఆయన తెలిసిందంట. అంటే తన పర్యటన ఒక 2 వ్యక్తులు చనిపోయారన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తెలిసిందంట. సరే అప్పటికప్పుడు తెలిసిన తర్వాత అయినా సింగయ్య ఇంటికి వెళ్ళాడా, ఆసుపత్రిలో ఉన్నాడా, ఇంకా బతికున్నాడా, కొనప్పుడు చనిపోయి ఉన్నాడా? సరే ఒకరు చనిపోయి ఉంటే ఇంటికి తీసుకెళ్తే ఇంటికి, లేదా హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలి కదా, వెళ్ళి పలకరించారు కదా, చెయ్యలేదు, వెళ్ళలేదు. తర్వాత రోజు మీడియా ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు వచ్చారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అమాయకుడైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు అని ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అయినా నా పర్యటనలో 2 కార్యకర్తలు చనిపోయారు, సింగయ్య, జయవర్ధన్ రెడ్డి, వాళ్ళ కుటుంబానికి నేను సంతాపాన్ని ప్రకటిస్తున్నాను, సానుభూతిని ప్రకటిస్తున్నాను, వాళ్ళ కుటుంబానికి విరాళాన్ని ప్రకటిస్తున్నానని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించలేదు? ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వీడియో బయటకు వచ్చిందో దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు సింగయ్య చావు మీద, సింగయ్య మరణం మీద. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదుగా మరి. సరే పోని, గతంలో ఇందాక ఏం చెప్పాను నేను, పరామర్శలన్నీ కూడా వాళ్ళ ఇళ్ళకి పోయి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ ఇక్కడ మాత్రం ఏం చేశారు? జయవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని, సింగయ్య కుటుంబాన్ని తన ప్యాలెస్కి పిలిపించుకొని మాట్లాడారు. ఎందుకు తన ప్యాలెస్కి పిలిపించుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వాళ్ళ ఇంటికే వెళ్తారు, కానీ ఇక్కడ మాత్రం ఎందుకు వెళ్ళలేదు? అక్కడికి వెళితే మీడియా ఉంటుంది, అక్కడికి వెళితే ప్రజలు ఉంటారు, వాళ్ళు గమనిస్తుంటారు, గమనిస్తే వీళ్ళని బెదిరించడానికి ఉండదు, బామాడటానికి ఉండదు. కాబట్టి తన ప్యాలెస్కి పిలిపిస్తే కొంచెం సీక్రెట్గా బెదిరించవచ్చు, బామాడచ్చు, ఇంకేదైనా చేయొచ్చాను కారణమా? ఇప్పుడు కొన్ని అనుమానాలు పాయింట్ బ్లాంక్లో కనిపెట్టి ఓ స్క్రిప్ట్ చేతికిచ్చి, నువ్వు ఇలా చెప్పాలమ్మా, నీ పక్కన బాలసాని కిరణ్ నిలబడతాడు, నువ్వు ఇలా చెప్తేనే మరి తెలుసుగా నీకు, సింగయ్యని రప్ప దొక్కించిన విషయం తెలుసు కదా, వీడియో చూసావు కదా అని ఉంటే, అందువల్ల ఆమె చెప్పుంటే ఆ వైపుగా కూడా ఎంక్వైరీ జరగాలి కదా. అందుకనే ఇప్పుడు ఆమె ప్యాలెస్కి పిలిపించుకోబడింది కాబట్టి, ఆమె ప్యాలెస్కి వెళ్ళబడింది కాబట్టి ఈ అన్ని అనుమానాలు వస్తున్నాయి. చాలా మంది కామెంట్లలో కూడా అడుగుతున్నారు అసలు లోపల ఏం జరిగింది. ఎస్, కాబట్టి ఏముంది సాయి, ప్యాలెస్ ఆయన ఇల్లు, ఆయన కోటరీ,
పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా పెట్టకపోవచ్చు, ఆ ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారు కోటరియో టీమో ఉంటాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వచ్చిన తర్వాత కలవక ముందు గన్ను పెట్టి నువ్వు కేసు పెట్టావు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి నువ్వు ఈ స్క్రిప్ట్ చదవాల్సిందే, సింగేని రప్ప తొక్కిచ్చింది తెలుసు కదా అంటే పేదోళ్ళు కదా భయపడతారు కదా, చిన్నోళ్ళు కదా భయపడతారు కదా సామాన్యులు, పెద్దోళ్ళతో ఎవరు పెట్టుకుందాం అనుకుంటారు, ప్రాణాలతో ఎవరు రిస్క్ తీసుకుందాం అనుకుంటారు, భయపడి ఉండొచ్చుగా. కాబట్టి ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని కలవక ముందు చెప్పిన మాటలను మనం వ్యాలిడిటీలో తీసుకోవాలి తప్ప కలిసిన తర్వాత వచ్చేటువంటి మాటను వ్యాలిడిటీలో తీసుకోవాల్సిన అవసరం లేదేమో. ఒకవేళ అవి వ్యాలిడిటీలో తీసుకోవాలనుకున్నప్పటికీ కూడా తప్పు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తుంది, మళ్ళా వీళ్ళు వైసీపీ వైపే చూపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సార్.